కృపా కనికరమని బట్టి గత దినములన్నీ ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ విధంగా కుమారుడు శ్రీబాబు వారి కుటుంబంలో ఈ విధంగా ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయంను బట్టి ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యాలు మనం విన్నాం. నిజంగా ఏమి చెప్పడానికి కాదు, కానీ తన విషయం అందరికీ తెలుసు. తన దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా, సంఘములు ఎంత నమ్మకంగా, దేవుని కార్యాలలో ఎంత నమ్మకంగా, సేవకులకు ఎంత నమ్మకంగా, దేవుని సన్నిధిలో అన్ని సందర్భంలో అన్ని పనులు మానేసి కూడా దైవ సేవకులు ఎక్కడ వెళ్తే అక్కడ దైవ సేవకులకు తోడుగా ఉండి అన్ని విషయంలో కుడి భుజంగా తన జీవితాన్ని సమర్పణ చేస్తూ సాగిపోతున్న సంగతి సంఘమైన మీరందరూ చూస్తున్నారు, వింటున్నారు. అవన్నీ కూడా చెప్పాలని కాదు, కానీ నమ్మకంగా ఉన్న వారికి దీవెనలు నిండుగా ఉన్నదనే సత్యాన్ని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి యోగ్యుడుగా అర్హుడుగా దేవుడు ఆయనను మార్చాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లిదండ్రులు చేసిన మంచి తప్పక పిల్లల తరములు ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని పిల్లలమైన మన జీవితాలలో లోకములో ఏది దాచిపెట్టారని కాదు, కానీ రక్షణ మార్గములో మనము మన కుటుంబము నడవడానికి దేవుని సన్నిధిలో జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. లోకములో ఉన్న ఏది కూడా మనం ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళలేం. ఈ సమయంలో మన ఆయుష్ ముగిస్తే ఏది మన వెంట తీసుకొని వెళ్ళలేం. మనం పొందిన రక్షణ మాత్రమే మనం తీసుకొని వెళ్తాం. మనకున్నది ఒక్కటే ఒక పాత్ర, రక్షణ పాత్ర. ఆ రక్షణ పాత్ర తీసుకొని ప్రభు దగ్గర అడుగు పెట్టడానికి ప్రభు మనకు సహాయం చెయ్యును గాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడడానికి జీవితాన్ని సమర్పణ చెయ్యాలని ప్రభు పేట మనం చేస్తున్నా. ఎప్పటికైనా మీకు నేను చెప్పేది ఒకటే, ఆత్మ సంబంధమైన మార్గాలు వేరు, శారీరక సంబంధమైన మార్గాలు వేరు. భక్తి అనేది ఆత్మకు సంబంధించింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆస్తి అనేది శరీరానికి సంబంధించింది. ఆస్తి శరీర సంబంధమైనది, భక్తి ఆత్మ సంబంధమైనది. భక్తిని పెంచుకుంటూ వెళ్తే దేవుని బిడ్డలారా శరీర సంబంధమైన ఆశీర్వాదాలు తప్పక దేవుడు మనకి ఇస్తాడు. దాంట్లో డౌటే లేదు. ప్రియుడా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్నారు కొలది అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా సుఖంగా క్షేమంగా ఉంటారని యోహాను రాసిన పత్రికలో రాయబడినట్టుగా మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో దేవుడు మనల్ని వర్ధిల్ల చేయడానికి, సుఖంగాను క్షేమంగాను సౌఖ్యంగాను ఉండడానికి ప్రభు మనకు సహాయం చెయ్యను గాక. అందుకే ఇప్పుడు కూడా దేవుని పిల్లలమైన మనము భక్తి మార్గంలో నడుస్తూ ఆత్మ సంబంధమైన కార్యాలలో సాగిపోతూ ప్రభు కొరకు నమ్మకమైన పాత్రులుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. కొన్ని మాటలు, సమయం చాలా దాటిపోయింది కనుక దేవుని బిడ్డలారా కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మీకు తెలియజేసి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. దేవుని పిల్లలమైన మన జీవితాలలో మనం నిజంగా దేవుని కొరకు భక్తి కలిగి బ్రతికితే, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తే, దైవ కార్యాలలో ముందుకు వెళ్తే దేవుడు తన కార్యాలు మన ఎడల జరిగిస్తారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తల్లి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన, కీర్తన, ఇదిగో సాక్ష్యాల ద్వారా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభా. ఈ సమయంలో దీన దాసురాలను నేను ఎదుట నిలబడి ఉండగా, నిలబడినది నేను కానీ మాట్లాడవలసిన వారు మీరే ప్రభు. మానవ స్వరాన్ని మరుగు చేసి నీ స్వరం మాత్రమే అయ్యా నీ ప్రజలు వినున్నట్లుగా సహాయించు. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లు, ప్రతి మాట నిప్పు కణములుగా ప్రతి గుండెలోకి చొచ్చుకొని వెళ్ళినట్లు, ప్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని నా ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్తాం అందరం. దానియేలు ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చదవబడిన లేఖన భాగం.
బుద్ధిమంతులైతే అంటే బుద్ధిమంతులు కాకపోతే అక్కడ ఒక ప్రశ్న. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు పోలే మీరేమవుతారంట? ప్రకాశించే వారిగా ఉంటారు. లోక సంబంధమైన ప్రకాశద వెలుగుని కూర్చి కాదు ఇక్కడ నేను మాట్లాడాను. ఆత్మ సంబంధమైన వెలుగు. దేవుని బిడ్డలారా, మనం నిజంగా దేవుని కొరకు భక్తి కలిగి భయం కలిగి క్రీస్తు బాటలో ఆదివారాలు మానక దేవుని కొరకు బ్రతికి సంఘ క్షేమం కొరకు దైవ సేవకుల క్షేమం కొరకు దైవ కార్యాల కొరకు ఎంతగా మనం నమ్మకంగా దేవుని కొరకు సాగిపోయే వారిగా ఉంటామో వారు ఖచ్చితంగా దేవునిలో బుద్ధిమంతులు. లోకం కొరకు చూసేవారు కాదు బుద్ధిమంతులు. లోకములో పనికిరాని కార్యాలు చేసేవారు కాదు. భక్తి కలిగిన వారు బుద్ధిమంతులు. దేవుని కొరకు బ్రతికేవారు బుద్ధిమంతులు. అందుకే దానియేలు గారు అన్నారు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ఉన్న జ్యోతుల వలె, ఆకాశ మండలములో దేవుని బిడ్డలారా వెలిగించబడుచున్న జ్యోతి వలె భూమి మీద నీవు నేను ప్రకాశించెదరుగాక. ఆకాశంలో ఉన్న జ్యోతుల వలె భూమి మీద ఉన్న దేవుని ప్రజలమైన మనము ప్రకాశించాలంటే ఎవరుగా ఉండాలంట? బుద్ధిమంతులుగా ఉండాలి, జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. ఎవరు నిజమైన జ్ఞానం కలిగిన వారంటే పనికిరాని కార్యాలు చేయకుండా దుష్టత్వంలోకి వెళ్లకుండా భక్తి భయము దేవుని కార్యాలు కలిగి బ్రతికేవారు బుద్ధిమంతులు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు ఆ వెలుగును గూర్చి ఆ బుద్ధిమంతులు ఎలా ఉంటారో, ఆ లోకమందు జ్యోతుల వల్ల ఎలా కనబడతారో కొన్ని మాటలు అక్కడ రాపించారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. మీరు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. మీరు మూర్ఖమైన వజ్రకణము మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన మూర్ఖమైన వక్రజనం మధ్యలో ఫిలిప్పీలకు ఇది ఏ జనాలు తెలుసండి? ఇక్కడ లోకంలో ఏ జనాలు ఉన్నారంట? వక్ర జనాలు. అమ్మా, మూర్ఖమైన జనులు. అమ్మా, ఏమైనా ప్రేమ, మంచితనం, దయాలత్వం, క్షమాబుద్ధి ఏమైనా ఉన్నదా ఈ రోజు? అమ్మా, మంచి చేసే వారికే చెడు చేసే రోజులు. మంచి కార్యాలు చేసే వారికే చెడు చేసే ఈ రోజులలో కొన్ని వేల సంవత్సరాల కిందటనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాపించాడు. మీరు మూర్ఖమైన వక్ర జనుల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఎలా కనబడాలి? వారి మధ్యలో అనిందులుగా కనబడాలి, నిందలేని వారిగా కనబడాలి. ఎలా కనబడాలంట? బుద్ధిమంతుల యొక్క అనుభవాలు అది. ఆకాశ మండలముల జ్యోతుల వలె లోకమందు మనం ప్రకాశించాలంటే దేవుని సన్నిధిలో ఈ వక్ర జనుల మధ్యలో, ఈ భయంకరమైన పనికిరాని జనుల మధ్యలో, వ్యతిరేకమైన జనుల మధ్యలో, మూర్ఖులైన జనుల మధ్యలో, రకరకాలుగా వ్యర్థమైన వాటికి లోనవుచున్న ప్రజల మధ్యలో, వ్యర్థమైన వాటి మధ్యలో నుంచి మనం ఏం చేయాలో తెలుసా? దూరంగా బ్రతకడానికి ప్రయాస. చాలా మంది అంటే వాళ్ళతో కలిసి కలవకపోతే ఎలా అండి? మరి ఇక్కడ కలిసి బ్రతకమని చెప్పలేదే పౌలు గారు. మూర్ఖులైన వక్ర జనుల మధ్యలో ఎలా ఉండాలి మీరు? నిరపరాధులను నిష్కలంకులుగా, కలంకం లేని మనస్సు గల వారిగా వారు చూడండి. వారిని చూస్తే ఏ కలంకం వారిలో కనబడదండి అని మనలను గురించి ఎదుటి వాళ్ళు సాక్ష్యం ఇచ్చే అనుభవంలోకి మనం మార్చబడతారు గాక. అది ఫిలిప్పీలకు రాసిన సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తేటగా రాపించారు. ఎవరు బుద్ధిమంతులంటే నిష్కలంకంగా బ్రతికేవారు బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులంటే అనిందులుగా బ్రతికేవారు బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులంటే నిరపరాధులుగా బ్రతికేవారు బుద్ధిమంతులు. ఈ గుణాలు ఎవరిలో ఉంటారో వారు బుద్ధిమంతులని దేవుని కుమారుల్లో ఉంటారు. మనం దేవుని కుమారులా? వారు నిజంగా దేవుని పిల్లలా? వారు దేవుని పిల్లలు కానివారా అని నిజంగా తెలుసుకోవాలంటే వాక్యం అనే ఆ యొక్క దేవుని బిడ్డల ఖడ్గం దగ్గరకు వస్తే
మనకి అన్ని తేటగా కనబడుతుంది. అందుకే అంటారు, చెట్టుని చూసి ఫలం ఎట్టిదో తెలుసుకోవాలి. మన క్రియలను చూసి మనం ఎవరి బిడ్డలో తెలుసుకుంటారు. మన యొక్క క్రియలు, మన ప్రవర్తన చూసి నిజంగా వీరు దేవుని పిల్లలా, నిజంగా వీరు దేవుని పిల్లలా కాదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే పౌలు గారు కొన్ని సంవత్సరాల క్రిందట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, వక్రమైన ఈ జనుల మధ్యలో మీరు అనిందులుగా ఉండాలయ్యా, అమ్మా అనిందులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఎందుకు అలా ఉండాలంటే దేవుని కుమారులు అనబడుతారు. చప్పట్లు కొట్టి దేవుని కుమారులుగా ఉంటున్నట్లుగా. అమ్మా ఈరోజు ఈ యొక్క లోకములో 10 సంవత్సరాలు బ్రతుకుతామో, 5 సంవత్సరాలు బ్రతుకుతామో, 2 సంవత్సరాలు బ్రతుకుతామో, రేపు బ్రతుకుతామో తెలియదు. రేపటి దినం మనది, ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఉన్న కొన్ని దినములైనా క్రైస్తవత్వమును కాపాడుకోవడానికి క్రీస్తు మహిమ కొరకు బ్రతుకున్నట్లుగా జీవితాలు సమర్పణ చేయుదురుగాక. లోక ఆశీర్వాదాలు ఏది మనది కాదు, పర సంబంధమైన ఆశీర్వాదమే దేవునికి. దేవుని కొరకు చేసే భక్తి దేవుని, దేవుని కొరకు చేసే ప్రతిష్ట, రోషం, పౌరుషం, ప్రభు కొరకు చేసే ప్రతిష్ట జీవితం. బలిపీఠం మీద తలకాయ పెట్టుకోవాలి. బలిపీఠం మీద తలకాయ ఏం చేయాలి చెప్పండి? రోషం కలిగి బ్రతకాలి. ప్రభు 5 సంవత్సరాలు బ్రతుకుతావో, 4 సంవత్సరాలు బ్రతుకుతావో, ప్రభు కొరకు రోషం కలిగి యేసుప్రభు లేచిన అమ్మా నా కుమారుడు నా కొరకు రోషంతో బ్రతికేవని సింహాసనం మీద లేచి నిలబడి మనల్ని ఆహ్వానిస్తాం. అది కావాలా మనకి? రోగం లేని శాశ్వతమైనది కాదు. చూడండి ఎంత అధికారం ఉన్న కుమారుడు చెలవించింది. చూసారా? దేవునికి మహిమ కాదా? దేవునికి ఘనత కాదా? కోట్లకు అసలు ఉఫూ అని ఊడిపోతుంది మనకు నాస్తి. అయినా మనకి ఎంత గర్వాలు ఉంటాయో, నెత్తి మీదనే ఉంటాయి కళ్ళు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. చూడండి, ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. కొంచెం నేర్చుకో. నేను అసలు వాళ్ళ ముందు చెప్పడం అని కాదు, వెనకాల మా పిల్లలకు కూడా చెప్తా ఈ విషయం. ఎంత దీనంగా మందిరంలో వచ్చి కూర్చొని ఒక దైవజనుల స్థానంలో ఉన్న వారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళడం అంటే ఎంత తగ్గింపు ఉండాలండి, ఎంత దీనత్వం ఉండాలి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదండి, అలాంటి పరిస్థితి లేదు. కొంచెం ఎదుగుదల వచ్చే వరకు మా అంతటి వారే, అందుకే వారు అంతగా ఎదుగుతున్నారు అని ఇంతలోనే ఉంటాం. అర్థమవుతుందండి? ఎవరు తన్ను తాను తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తాడు నా దేవుడు. ఉదయకాలం వచ్చి శుక్రవారం వచ్చి 3 రోజులు ఉపవాసం గుడికి వచ్చి ఎట్లా కూర్చుంటారండి ఆ తల్లి. నిజంగా ఎంత సంతోషం తెలుసా? దైవ సేవకులకు ఎంత సంతోషం తెలుసండి. ఇలాంటి కార్యమేనండి సంతోషం. మీరిచ్చే దశమ భాగాలు కాదు, మీరిచ్చే కాணிకలు కాదు, మీరిచ్చే కోట్ల ఆస్తి మాకు అక్కర్లే. మీరు ప్రభు కొరకు బ్రతకండి, అది దైవ సేవకులకు సంతోషం. సంఘంలో నమ్మకంగా ఉండండి, అది దైవ సేవకులకు సంతోషం. నిజంగా ఆత్మపూర్తి ఉండొచ్చు కొంతమంది డబ్బు కొరకు ఆశపడేవారు, కానీ మీ ఆశ డబ్బు కొరకు ఆశపడి రాలేసేవారు. దేవుని బిడ్డలారా, ప్రభు పిలుపుని అందుకోవచ్చు. ప్రభు మీరు ఇవ్వకపోతే ఎవరినో దేవుడు ఏర్పాటు చేస్తాడు. మొన్న దినము దేవుని బిడ్డలారా నిజంగా చెప్తున్నాను, ఎర్రగాని వ్యక్తి వచ్చి కనిపించిపోతే ఎంత సంతోషం తెలుసండి. అమ్మా ఇది పలానా దాని కొరకు మీరు వాడుకోండి అమ్మా అని ఇస్తే చేతులు పెడుతుండే ఏడుపు వచ్చినండి. సంఘంలో వందలాది మంది చేయలేని కార్యాలు పక్కోళ్ళు ఎవరో వచ్చి దేవుణ్ణి ప్రేమించి ఇచ్చిపోతుంటే ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత సంతోషం ఉంటుందండి. దేవుని బిడ్డలారా, అందుకే డబ్బు కొరకు కాదు మీకు బోధించేది, డబ్బు కాదు. మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే మీరు నమ్మకంగా ఉండండి. దేవుని కొరకు సంఘంలో నమ్మకంగా ఉండండి. ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకండి, దైవ కార్యాల కొరకు రోషం కలిగి బ్రతకండి. అప్పుడు మిమ్మల్ని బట్టి భూమి మీద ఉన్న దైవ సేవకులు మేము సంతోషిస్తాం, పరమందున్న దేవుడు సంతోషించును. అది దేవుడు కోరుకున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు ఎలా వెలిగింపబడుతున్నారో ఆ జ్యోతులు దేవుని పని తూచా తప్పకుండా చేస్తున్నట్టుగా భూమి మీద ఉన్న దేవుని పిల్లలు కూడా దేవుని మాట తూచా తప్పకుండా చెయ్యరు గాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడదురు గాక, అట్టి అభిషేకంతో నింపబడదురు గాక. ఆ కార్యాల కొరకు కదా దేవుడు మళ్ళీ ఎన్నుకున్నది. విగ్రహారాధన కుటుంబంలో నుంచి అన్ని విడిచిపెట్టి
నిందలు, అవమానములు, శోధనలు, బాధలు, భయంకరమైన పరిస్థితి. ఆ తల్లిదండ్రుల చెట్టుకు కట్టేసి కొట్టారండి వాళ్ళు. ఆ కుమారుడు చెప్పారు అప్పుడు చెప్పారు, మాకు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తా ఉంటారు అన్ని. ఆ తండ్రి గారు బ్రతికేటప్పుడు బిడ్డ బిడ్డని తల్లి అంటాడు, డోరు నిండా తల్లి అంటారు. దండం పెట్టి తల్లి ఈ ప్రార్థన నా కొడుకు తోడుగా ఉన్నదమ్మా, నా కొడుకు ఏ బాధ లేదు, మీ చేతిలో ఉన్నది నా కొడుకుకి ఏ బాధ లేదని నిజంగా తన భారం అంతా సంఘం మీద, దైవ సేవకుల మీద వెళ్ళారండి తన కొడుకు. దేవుని బిడ్డలారా, తను కూడా ఆ విధంగానే దేవునికి నమ్మకంగా బ్రతకడానికి దేవుడు సహాయము చేశాడు. తల్లి అనే మాట మీద దిగడండి ఆ తండ్రి గారు. ఎంత చక్కగా మాట్లాడేవాళ్ళు. చెట్టుకు దేవుని బిడ్డలారా కట్టేసి ఆ తల్లిదండ్రులు కొడితే ఆ దెబ్బలు తిరిగి కూడా ప్రభు కొరకు బ్రతకడానికి వారి జీవితాన్ని సమర్పణ చేసుకున్నారు. అందుకే కదా ఈరోజు ఈ విధమైన దేవుని కార్యాల కొరకు ఇక్కడ నిలబడడానికి దేవుడు సహాయము చేశారు. చప్పటి కొట్టి కనపడే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వల్ల మన భూమి మీద మార్చబడాలంటే మన బ్రతుకులో ఉండవలసింది నిష్కలంగులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇంకా నిరపరాధులుగా ఉండడానికి మన జీవితాన్ని చెప్పండి సమర్పణ వచ్చాం లేదా మందికి. క్రైస్తవత్వంలో ఏముందండి? జీవం లేని క్రైస్తవత్వం ఎందుకు? జీవం కలిగి బ్రతకాలి ప్రభుత్వం, రోషం కలిగి బ్రతకాలి ప్రభుత్వం, దైవ కార్యాలలో నమ్మకంగా సాగిపోవడానికి ప్రయాసపడాలని ప్రభుత్వం మనం చేస్తాం. ఇంకా చదువునమాట, దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఏం చేయాలంట? ఎవరు బుద్ధిమంతులు చెప్పండి? ఎవరు బుద్ధిమంతులు? దేవుడు చేస్తాడా చెయ్యాడా అని అనుమానాలు ఉండకూడదు మనకు. సంశయములను సనుగులను మానాలే. సనుగుడు ఎంత మహాఘోరమైన పాపం అండి. ప్రతి జానికి సనుగుతూ ఇశ్రాయేలు ప్రజలు సనిగి కులిగి కదా రెండుములు రాలిపోయారు. బండ నుంచి నీళ్ళిచ్చారు, పంటి నిండా మాంసం ఉండగానే చచ్చిపోయారు. కారణం ఏంటి? ఎంత తిన్నా ఎంత తాగినా బట్టలు చిరిగిపోకుండా ఆ ఇశ్రాయేలు ప్రజల అరణ్యములో 40 సంవత్సరాలు దేవుని బిడ్డలారా ఆ పగటి దినములు మేఘస్తంభం, రాత్రి దినములలో అగ్నిస్తంభాన్ని పెట్టి దేవుని బిడ్డలారా వారిలో బలహీనులైన వారు ఒక్కడు లేకుండా చేసిన అరణ్యములో రాలిపోయారు. ఎందుకు? సనుగుడు, గురుగుడు, సంశయం. ఇదే కదా వాళ్ళు రాలిపోవడానికి కారణం కదా. ఇంకేం కారణాలు ఉన్నాయి అక్కడ? ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎంత మంచి బట్టలు కట్టుకున్నా అసలు బట్టలు చిరగలేదు. చెప్పుల వారు మన చెప్పులు చూడండి 3 నెలలకు మార్చుకుంటాం, 2 నెలలకే మార్చేసుకుంటాం కదా. కానీ 40 సంవత్సరాలు చెప్పుల వారు ఏమవ్వలేదు, తెగిపోలే. వాళ్ళు లాభవుతున్నా కొన్ని బట్టలు కూడా పెరుగుతూ వచ్చింది. ఎంత అద్భుతాలండి! అరణ్యములో ఆ వారిని నడిపించిన ఆ కార్యాలు ఎంత అద్భుతాలండి, ఎంత అద్భుతాలండి. దేవుని బిడ్డ హాస్పిటల్ ఉన్నాయండి, ఒక్క బిడ్డ చనిపోకుండా డెలివరీ అవ్వడం. దేవుని బిడ్డలారా బలహీనులు, వారిలో ఒక్కరు బలహీనులు లేకుండా దేవుడు కాపాడు. వారికి తిని దేవుడి బిడ్డ వారికి ఇచ్చిన ఆ యొక్క దేవుని బిడ్డ మన్నా వారికి ఎంతో బలం. ఇంకొకటి చెప్పాలంటే ప్రతి ఉదయకాలం వారికి టేస్ట్ మార్చి మన్నా ఇచ్చినాడు. ఒకే మన్నా కాదు వారికి ఇచ్చింది, టేస్ట్ మార్చి ఆకాశం నుండి మన్నా కుమ్మరిస్తే తృప్తిగా తిని పంటిలో ఉండగానే వారు చచ్చిరి అని రాశారు. ఎందుకు అంటే వారిలో ఉన్న సనుగుడు, గులుగుడు, సంశయాలు, తిరుగుబాటు స్వభావాలు ఇవన్నీ కదా చదవడానికి గల కారణం. దేవుని పిల్లలమైన మన జీవితాలలో బుద్ధిమంతులుగా బ్రతకాలంటే అనిందులుగా, నిష్కలంగులుగా, నిర్దోషులుగా, దేవుని సన్నిధిలో నిందారహితులుగా బ్రతుకుతూ దేవుని కుమార్తెలుగా ఉంటూ అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా సంశయములను సనుగులను ఏమవ్వాలి? చెప్పండి. మానేమన్నా ఉంచుకోమన్నారా? చెప్పండి. మానేమన్నారా ఉంచుకోమన్నారా? మానివేసి సమస్త కార్యములను చేయుడి. మీరు భూమి మీద బుద్ధిమంతుడు. ఇందులో ఉన్నాయి చెప్పబడిన వాక్య మాటలు మనలో ఉంటే మన బుద్ధిమంతులే. స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా ఆకాశ మండలముల జ్యోతుల వలె భూమి మీద మనం ప్రకాశించును గాక, ఇంటి వారు ప్రకాశించును గాక, దేవుడు తన కృప చూపును గాక. అంతేకాదు చూడండి ఎవరు బుద్ధిమంతులు అంటే లూకా సువార్త 15వ అధ్యాయం
లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఆ తర్వాత 11వ వచనం కూడా చదవండి. 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే ఆయనకి లోకము తండ్రి దగ్గర అన్ని ఆస్తి అంతా తీసుకొని నాది నాకు ఇచ్చే, తింటా తాగుతా తిరుగుతా పనికిరాని కార్యాలను చేస్తా, నాది నాకు ఇచ్చే అని చెప్పి పంచుకొని వెళ్ళాడు. ఏమొచ్చింది తర్వాత? బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది బుద్ధి? చెప్పండి, ఎప్పుడు బుద్ధి వచ్చింది? బుద్ధి ఎప్పుడు వచ్చింది? అన్ని ఉన్నప్పుడు రాలే, అన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి వస్తుంది. మన బ్రతుకులు కూడా కోల్పోయిన సందర్భంలో అదే జరుగుతుంది అన్నమాట. అన్ని ఉన్నప్పుడు మా ఎంతటి వారే లేదనుకో తిరుగుతాం. దేవుడు వద్దు, ఆరాధన వద్దు, ఉపవాస ప్రార్థన దేవద్దు, యేసు రక్తమే జయం. బుద్ధి రావాలంటే అందుకంటారు యేసుప్రభు గారికి రావాలంటే సామెత ఉంది, రోగమైనా రావాలంట, ఆస్తి అయినా పోవాలి, అప్పుడు యేసు వెంబడిస్తుంది. రోగమైనా రావాలి, ఆస్తి అయినా పోవాలి, అప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తారంట. ఈ అయ్య కూడా అంతే, తండ్రి దగ్గర తీసుకొని వెళ్ళి ధనం ఫుల్ ఉన్నప్పుడు ఏమి లేదు, తిన్నాడు తాగాడు తిరిగాడు ఎంజాయ్. లోకంలో డబ్బు రాగానే మన క్రైస్తవ బ్రతుకులో కూడా అంతే, ఎంజాయ్మెంట్కి ఎక్కువ లోబడుతూ ఉంటారండి. దేవుని పిల్లలమైన మనం కూడా డబ్బు రాగానే ముందున్న భక్తి ఉండదు, ముందున్న ప్రార్థన ఉండదు, ముందున్న సహవాసం ఉండదు, ముందున్న దేవుని కార్యాలు, ముందున్న ప్రతిష్ట, ముందున్న సహవాసం. మీరు గుండె మీద చేతులు పెట్టుకొని చెప్పండి, ఉన్నదా మీకు ముందున్న సహవాసం? ముందున్న ప్రార్థన అనుభవాలు ఉన్నాయా మీకు? గుడిసెలో ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, దేవుని బిడ్డలారా ఆస్తి లేనప్పుడు, డబ్బు లేనప్పుడు ఉన్న భక్తి ఉందా మనలో? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. లేదని 100% చెప్పచ్చు కదా. ఈ అయ్య కూడా అదే, ఈ అయ్యగారు కూడా చేసిన పని అదే. తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు, చేతిలో డబ్బు ఉన్నంత వరకు చాలా సంతోషించాడు, తిన్నాడు తిరిగాడు ఎంజాయ్ చేశాడు, లోకంలో ఇష్టం వచ్చిన పనులు చేశాడు. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత తిండి లేని సమయంలో పందుల పొట్టు, దేవుని బిడ్డలారా ఆ పందులు తినే పొట్టు తినే సమయంలో ఏమొచ్చిందో తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు. ఏమైంది బుద్ధి వచ్చినప్పుడు? వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నా తండ్రి దగ్గర అనేక పనులు ఉన్నారు, కనీసం ఆ పనులలో ఒక పనులగానే నన్ను చేర్చుకుంటారు అని మనసులో అనుకొని తిరిగి వచ్చాను. యేసుప్రభు ఎంత కరుణమయ్యో, ఎంత జాలిమయ, ఎంత ప్రేమ గల దేవుడు అంటే, దేవుడు తప్పిపోవడం సహజమే, కానీ తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బుద్ధిమంతులైతే తిరిగి రావడానికి ఇష్టపడతారు. కొంతమంది అన్ని నష్టపోయినా దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఇష్టపడతారు, కానీ ఈయన ఏం చేశాడంటే తిరిగి రావడానికి ఇష్టపడ్డాడు. బుద్ధిమంతులు ఏం చేస్తారంటే చేసిన తప్పు అర్థం చేసుకొని, నేను తిరిగి నా దేవుని దగ్గరికి వెళ్తా, నా తండ్రి దగ్గరికి వెళ్తా, ఆ తండ్రి దగ్గర నాకు క్షేమం, ఆ తండ్రి దగ్గర నాకు ఆశీర్వాదం, ఆ తండ్రి దగ్గర నాకు సర్వము ఉంటుందని తిరిగి రావడానికి ఇష్టపడతాను. అందుకే 11వ వచనం చదువునాడా? మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. పెట్టుకొని వెళ్ళిపోయాడు కదండి. దేవుని పెట్టారా పోనీ ఏం జరిగింది? ఏమన్నా సంపాదించుకున్నాడా? పోనీ ఆస్తి తీసుకొని వెళ్తే దానిలో ఇంకా కొంచెం సంపాదించుకొని కూడబెట్టుకొని, అయ్యా నీ ఆస్తి తీసుకొని వెళ్ళా, నేను ఇంకా సంపాదించుకున్నానని ధైర్యంగా తండ్రి దగ్గరికి వచ్చి చూపియాలి కదా. ఆస్తి తీసుకొని వెళ్ళిన వారి అనుభవాలు ఎలా ఉండాలి? ఆస్తి పంచుకొని వెళ్ళిన కుమారులు కొంతమంది ఈ రోజు కూడా అంతే, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఆ తల్లిదండ్రుల యొక్క డబ్బులు తీసుకొని వెళ్ళి పనికిరాని కార్యాలు చేసి పాడైపోయి జీవితాలు పతనం చేసుకొని, ఈ రోజు చిన్న చిన్న పిల్లలు కూడా డబ్బు కొరకు తల్లిదండ్రుల మీద ఎన్నో రకాలైన అగత్యాలు, భయంకరమైన క్రూర రకరకాలైన పరిస్థితులు జరిగిస్తా ఉన్నారు. కానీ ఆ కుమారుడు దేవుని బిడ్డలారా తెలివి లేకుండా తీసుకొని వెళ్ళినా బుద్ధి వచ్చినాక తిరిగి రావడానికి ఇష్టపడ్డాడు. చప్పట్లు కొట్టి కనపరచండి. బుద్ధిమంతులు ఏం
అంటే తప్పు తెలుసుకొని తిరిగి వస్తారు. వారు బుద్ధిమంతుల అనుభవం. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మనుషులం కనుక మనం మనుషులం కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతాయి మనకు. మనమేం దేవుళ్ళం కాదు కదా. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అది తెలుసుకొని, అది గ్రహించుకొని మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి కన్నీరు కార్చి దేవుని వేడుకుంటే తండ్రి తన భుజం మీద ఎత్తుకొని ముట్టాడి కావలసిన ఆశీర్వాదం ఇచ్చును గాక. అది బుద్ధిమంతుల యొక్క స్వభావం. బుద్ధిమంతులైతే తిరిగి రావడానికి, తప్పు తెలుసుకొని తిరిగి దేవుని సన్నిధికి రావడానికి అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. అట్టి అనుభవాలు కలిగిన వారే బుద్ధిమంతులు. దేవుని పిల్లలైన వారు బుద్ధిమంతులు ఎవరు అంటే తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన వారు బుద్ధిమంతులు. అట్టి అనుభవంలోకి మనం మార్చబడడానికి దేవుడు మనకు సహాయము చేయుడుగాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3-4 వచ్చిన చదువుమా. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. దాగి ఉండమన్నారు బుద్ధిమంతుల్ని? చెప్పండి. మనకి ఏమన్నా పరిస్థితి తేడా కనిపించినప్పుడు వెంటనే మనం దాగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడండి ఆ మాట. అమ్మా, జ్ఞాని అయిన సొలొమోన్ చెప్పాడు ఆ మాట. బుద్ధిమంతులైతే అపాయం వచ్చినప్పుడు ఏం చేస్తారంట? చెప్పండమ్మా. దాగి ఉంటారు. ఏదన్నా తేడా మనిషి ద్వారా మనకు అనిపించింది అనుకో, వాళ్ళ నుంచి పక్కకు జరగాలి. మనం వాళ్ళతో రాసుకొని మూసుకొని తిరగద్దు, వాళ్ళతో కలిసిపోవద్దు. ఎవరి ద్వారా మనకు అపాయం ఉన్నదో, ఎవరి ద్వారా మనకు శత్రుత్వం కలుగుతుందో, మనతో ఉన్నవారే మనల్ని గుండెలేయడానికి చూస్తారో వారు క్రైస్తవులే కావచ్చండి. క్రైస్తవులందరూ మంచోళ్ళు, సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పా నేను. అయ్యో వాళ్ళ చెప్తారు, రేపు అమ్మగారు అయ్యగారు చెప్పారు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు అయ్యా, మంచోళ్ళమ్మా ఎప్పుడు చెప్పాలి. ఆడవాళ్ళు కానీ అస్సలు మంచోళ్ళు కాదు. ఏసు రక్త వేచండి ఇప్పుడు చెప్తున్నారు, అస్సలు మంచోళ్ళు కాదు. దేవుని కొరకు బ్రతికే వారే మంచోళ్ళు. అటు ఇటు ఉన్న వాళ్ళు మంచోళ్ళు ఎందుకు అవుతారండి? అమ్మా, సంఘానికి వచ్చిన వారు అందరూ మంచోళ్ళని ఎలా సర్టిఫికెట్ ఇవ్వగలం మేము? వాళ్ళ ఇంట్లో దోపల దూరి చూస్తామా? చర్చికి వచ్చినట్టుగా ఇళ్ళలో ఉంటారా? చర్చికి వచ్చినట్టుగా 2 గంటలు చర్చిలో ఉంటారు. వాళ్ళు భక్తులో ఉంటారు, వాక్యం విన్నట్టే వింటారు, క్రియలని వేరుగుంటారు. ఏసు రక్త వేచండి. ఎలా చెప్పాలి? మేము చర్చికి వచ్చే వాళ్ళందరూ మంచోళ్ళని ఎలా చెప్పగలం? ఎలా సర్టిఫికెట్ ఇవ్వగలం? మేము ఇవ్వలేం కదా. చర్చికి వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళని ఎలా చెప్పగలం? చెప్పలేం. అందుకే ఎవరితోనైనా, ఏ పరిస్థితిలోనైనా, మాటల్లోనైనా, క్రియల్లోనైనా తేడా కలిగిన వెంటనే వాళ్ళ నుంచి పక్కకు జరగాలి మనం, అంతే. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? చెప్పండమ్మా. అపాయం వచ్చుట చూచి ఏమన్నా తేడా కనిపిస్తే చాలు వాళ్ళ నుంచి కట్టు. వాళ్ళ సహం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ప్రైజ్లాడ్ అంటే ప్రైజ్లాడ్, అంతే. అంతవరకే పెట్టుకోవాలి. కానీ వాళ్ళతో ఎప్పుడు కూడా మనం కలిసిమెలిసి తిరగడానికి చెప్పాలి. ఇష్టపడకూడదు. ఈరోజు ఎవరైనా సరే అమ్మా, ఎంత జ్ఞానవంతుడండి ఆ మనిషి. మన పోయిన మనిషి ఎంత జ్ఞానవంతుడు. ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తప్పించుకోగలిగాడా? అంత జ్ఞానవంతుడు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా, అంత జ్ఞానవంతుడు. ఎక్కడ ఎవ్వరు ప్రశ్న తగామని జవాబు చెప్పిన వ్యక్తి. ఎక్కడ పోయింది జ్ఞానం? చెప్పండి, ఎక్కడ పోయింది జ్ఞానం? ఏం జరిగింది పరిస్థితి? తప్పించుకోగల జ్ఞానం లేదా ఆయనకి? అంత ఘనము లోకములో జవాబిచ్చిన వ్యక్తి దేవుని బిడ్డలారా. కొంతమంది దైవ చిత్తమే అనుకోవచ్చు, కానీ ఇక్కడ దాగి ఉండమంటున్నాడు కదా. బెదిరింపు కాలు వచ్చినప్పుడు, భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దాగి ఉండాలి మనం. యేసు ప్రభువే దాగి ఉన్నాడు, ఏలియా దాగి ఉన్నాడు, భక్తుడైన ప్రవక్త. దేవుని బిడ్డలారా, కొన్ని వందల దేవుని మీద బయలు ప్రవక్తని అగ్ని పంపి చంపిన వ్యక్తి దాగి ఉండడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా దాగి ఉండడానికి ప్రయాస చెప్పండి. దాగి ఉండడానికి ప్రయాస పడాలి. మనం వాళ్ళకి ఎదురుగా పోయే సాధించగలుగుతామండి. చెప్పండి. మగ శిశువు పుట్టిన వారాన్ని చంపేమని దేవుడు కూడా రాజు ఆజ్ఞించిన వెంటనే ఐగుప్తులోకి వెళ్ళారా లేదా? యేసు ప్రభుని తీసుకొని యోసేపు మరియా వెళ్ళారా లేదా? అమ్మా, సృష్టికర్త ఎందుకు దేవుడు తప్పించాడా? దేవుడే పంపాడు కదా ఆయనని. పరిశుద్ధాత్మ ప్రణాళిక ద్వారానే వచ్చాడు కదా ఆయన.
భూమి మీదకి ఎందుకు ఆయన తప్పించబడలేరు? ఎందుకు ఆయన మరణం నుంచి కాపాడబడలేరు? ఎందుకు దాగి ఉండడానికి ఇష్టపడ్డాడు? ఏలియా దాగి ఉండడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? దేవుని బిడ్డలారా, మోషేని జమ్ము పెట్టిలో పెట్టి దాచడానికి కారణం ఏంటి? నైల్ నదిలో మోషేని జమ్ము పెట్టిలో కీలు రాసి నీళ్ళు లోపలికి వెళ్లకుండా ఎందుకు దాచాడు? ఎందుకు దాచిందా తల్లి? ఎందుకు దాచిందండి? మా మోషే ద్వారా గొప్ప ప్రణాళిక ఉంది. ఏమైనా కానీ నా కొడుకుని చంపరు, ఏ రాజు అయినా పరాల చంపరు అని ఈజీగా ఉండొచ్చు కదా, ధైర్యంతో ఉండొచ్చు కదా తల్లి. ఎందుకు దాచింది? ఎందుకు నైల్ నదిలో జమ్ము పెట్టిలో పెట్టి కీలు రాసి నీళ్ళు లోపలికి వెళ్ళకుండా దేవుని వాక్యంతో ముద్ర వేసింది? చెప్పండి కొన్ని కనపచ్చు. ఒకసారి దాగి ఉండాలి, మనం దాగి ఉండాలి. ప్రతి చిన్న దానిలో మనం ఏదో ఏం కాదులే ఎంట్లో లోకము ఒక్క చెప్తున్నాను, మనుషులందరూ మంచోడు, కానీ అపవాది మంచోడు కాదు. ఎవరిలో అపవాది దూరుతుందో మనకి తెలియదు. అపవాది దేవుడు సాతాను సింహాసనం దగ్గర మనం ఉన్నాం. సాతాను సింహాసనం దగ్గర మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఎక్కడ నుంచి అపాయం మనకు ముంచుకొస్తుందో తెలియదు. కరెక్ట్ గా మనం దాగి ఉండడానికి ప్రయాస. ఫ్రెండ్షిప్ బాగలేదనుకో వాళ్ళ నుంచి పక్కకు, తోటి విశ్వాసులు బాగలేదనుకో పక్కకు జరగాలి. దేవుని బిడ్డలారా, అందరూ మంచోళ్ళని చెప్పలేం, అందరూ చెడ్డోళ్ళని చెప్పలేం. దేవుని కృపను బట్టి మనం దాగి ఉండడానికి ప్రయాస పడాలి. అక్కడ జ్ఞాని అయిన సొలొమోనే చెప్పాడండి. అసలు ఎంత జ్ఞానం అండి! ఆకాశంలో దేవుడు సమస్తాన్ని పరీక్షించాడు. చెట్టుని, పుట్టని, జంతువులని, చీమని అన్నిటిని పరీక్షించి ఆయన జ్ఞానవంతుడు. ఆయనకు ముందు పుట్టలేదంట, ఆయన ఉన్న దినములో పుట్టలేదంట, రానున్న దినములో పుట్టబోడు అన్న గొప్ప జ్ఞానవంతుడే దాగి ఉండు అని చెప్పాడా? అపాయం వచ్చిన దాగి ఉంటున్నాడా? ఎవరు దాగి ఉంటారు? బుద్ధిమంతులు దాగి ఉంటారు. అంటే ఇప్పుడు బుద్ధి లేని వారా అని అంటారా? అది మనకు అనవసరం. ఆ తీర్పు మనం ఇవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులైతే దాగి ఉంటారు. బుద్ధిమంతులైతే దాగి ఉండడానికి ప్రయాస. అపాయం వస్తుందని తెలిస్తే దేవుని బిడ్డల దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతటిలో దేవుని గొప్ప జ్ఞాని అయిన వ్యక్తియే ఆ మాట చెప్తుంటే నీవు నేను ఎప్పటి వారు ఒకసారి ఆలోచించాలి. అమ్మా, బైబిల్ జ్ఞాని ఆ మాట చెప్తుంటే నీవు నేను ఎప్పటి వారము ఒక్కసారి ఆలోచన చేసి జీవితాన్ని పరిశోధించి పరీక్షించుకొని సాగిపోవడానికి ప్రయాస. ఆయన వెనకాల ప్రార్థన చేయలేదంటారా? ఆయన వెనకాల సంఘం లేదంటారా? ఒక మాట ఆలోచించి, ఆయన వెనకాల సంఘం లేదా? ఆయన వెనకాల ప్రార్థన లేదా? ఆయన వెనకాల దేవుని సేవకుల ప్రార్థన లేదా? దేవుని పిల్లలు మన జీవితాలలో దాగి ఉండవలసిన సమయంలో దాగి ఉండాలి. ప్రార్థనతో మనం గెలుపు పొందగలుగుతాం అంటూ దాగి ఉండడానికి ప్రయాస మనం చేయాలి. దేవుని దగ్గర పోరాడే, దేవుని దగ్గర మనము పోరాడు. అప్పుడే మన బ్రతుకులో జయ జీవితం పొందడానికి అవకాశము. చదువు మా మాట. 22 సామెతల గ్రంథం 22:3-4. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు. ఇంకంతే, దాంట్లో డౌటే లేదు. క్లియర్ కట్ గా రాశాడు అక్కడ. జ్ఞానం లేని వారు యోచింపక, యోచన చేయక, ఏం చేయాలో అర్థం కాక, ఎలా చేస్తే తప్పించబడతారో అర్థం కాక, యోచన చేయక, ఆలోచన చేయక దేవుని బిడ్డలారా ఎందులో పడతారంట? వాళ్ళు ఆపత్తులో పడతారు. అంతే. దానికంటే వాక్యానికంటే జవాబు మనకి ఇంకొకటి లేదు. వాక్యమే జవాబు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం కంటే మించిన జవాబు ఇంకొకటి మనకు లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అపాయం కలిగినప్పుడు ఏ సమయంలోనైనా దాగి ఉండడానికి మనం ప్రయాస పడాలి. వారెవరు అంటే బుద్ధిమంతులు. దాగి ఉండేవారు ఎవరంటే బుద్ధిమంతులు. ఎవరు? ఆకాశమండల నక్షత్రముల వలె, జ్యోతుల వలె. బుద్ధిమంతులు ఎవరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసాం. ఏముంటది వాళ్ళు? నిష్కలంకులు గాను, అనిందులు గాను ఉంటారు. వారి సంశయం ఉండదు, సనుగులు ఉండదు, గులుగు ఉండదు. వారు బుద్ధిమంతులుగా దేవుని పిల్లలుగా మార్చబడగల కృప దేవుడు మనకు అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా, సామెతల్లో చూసాం కదా,
బుద్ధిమంతులు అపాయం వచ్చేది చూసి దాగి ఉంటాం. ఈ రోజు మనం ఈ సమయంలో క్రైస్తవులు మనందరికీ దాగి ఉండే సమయం వచ్చింది అనుకోవాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా దాగి ఉండవలసిందే. పిచ్చి పిచ్చిగా ఎక్కడ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. మన మాట మన గ్రంథములో ఉన్న మాటనే మనం పలకాలి. ఇంకా ఎవరి సంగతి మనకు అనవసరం. ఇంకెవరి సంగతి మనం మాట్లాడడానికి వీలు లేదు. మన జీవ గ్రంథములో ఏం రాశాడు వాటిని మన ఒంటికి అప్లై చేసుకోవాలి. వాటి ప్రకారంగా నడవాలి. ఎదుటి వారికి వాటిని బోధించాలి. వదిలేశారు అంతే. బోధించి వదిలేయాలి, ప్రార్థన చేయాలి. ఎవరు దేవుని దగ్గరకు వస్తారో వాళ్ళు వస్తారు, రాకపోతే పోండి. ఉన్న మనం సిద్ధపడి ప్రభు దగ్గరికి వెళ్తురు. అది దైవ కార్యాలు జ్ఞానవంతులు చేయవలసిన పని. అది జ్ఞానవంతులు చేయవలసిన పని. మీరే వచ్చిందని ఇష్టం వచ్చినట్టుగా ఏ రోజుకి వచ్చిన మాట అనవద్దు. వేస్ట్ అన్ని మాటలు మాట్లాడడం కూడా మనకు విస్తారమైన మాటలో దోషం ఉండక మానదన్నారు. అలాంటి మాటలు ఎప్పుడు పడకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలంటే. వ్యర్థంగా ఏది మన నోటి నుంచి మాట రాకూడదు. అపాయం వచ్చిన దాగి ఉండి ప్రార్థన చేసి తప్పించబడడం దేవుడు మనకిచ్చిన వంతు. వాటి కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయడానికి సొలొమోను రాజు స్పష్టంగా మనకి రాపించాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేని వల్ల కలుగుతుంది చెప్పండి. ఇంతవరకు కుమారుడు సాక్ష్యం చెప్పండి. నేను కొంచెమే సంపాదిస్తున్నా, ఇంత ఆశీర్వాదం ఇచ్చాను. ఎందుకు వచ్చింది ఆశీర్వాదం చెప్పండి. అక్కడ జవాబు వచ్చిందిగా. ఆ సాక్ష్యానికి జవాబు అక్కడ రాలేదా? యెహోవా యందు భయము వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును. ఒకసారి నాకే బాగా అనిపిస్తుంది. ఏమైనా టిఫిన్ చేసి ఒక అరగంట సేపు 30 గంట సేపు అలా కూర్చుంటాను రెస్ట్కు. కానీ పాపం ఒక్కొక్కసారి 10 గంటలకు ముగించేస్తాం. పరుగో వచ్చి 2 బుక్కలు తినేసి మళ్ళా కరెక్ట్ 10:30 లోపలనే వచ్చి ఆ కూడికల ఆరాధన ప్రారంభిస్తాము. తనకు టిఫిన్ తినడానికి కూడా ఒకసారి టైం ఉండదండి. అంత నమ్మకంగా దేవుడి పనిలో తన కొనసాగి దేవుడు చూడడా? పోనీ మేము చూడకపోవచ్చు. దేవుడు చూడడా? మేము ఒకవేళ పక్షపాతం చూపించవచ్చు మనుషులం కాదు, కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు. మేము పక్షపాతం చూపించచ్చండి, కానీ దేవుడు పక్షపాతం చూపించేవాడు. దేవుని కొరకు చేసే ప్రతి పని ఆయన గ్రంథములో లెక్కించి భక్తి ద్వారా ఐశ్వర్యం, గొప్పతనం, ఘనత ఆయనే కలగ చేయును కాక. ఇచ్చిన ఘనత గొప్పతనం ఆయన భక్తిని బట్టి, అంటే ఆయన చేసిన మంచి కార్యాలను బట్టి, ఆయన చేసిన సమర్పణను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టే తప్ప దేవుని బిడ్డలారా మరి ఒకటి కాదు. దేవుని వాక్యం అక్షరాల సెలవిస్తా ఉంది. ఘనత దేవుని బిడ్డలారా భక్తి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే ఏం కలుగుతుంది? అంతవరకు వినయమునకు ప్రతిఫలం. భక్తి కలిగి ఉండడమే వినయం కలిగిన వారు. అమ్మా, భక్తి కలిగి ఉన్నవారే వినయం కలిగిన వారు. దేవుని కొరకు భక్తి కలిగి సాగిపోయేవారే వినయం కలిగిన వారు. మనకున్నది ఎంత అని అడగడు. నువ్వు ఎంత వినయం కలిగి ఉన్నావు దేవుని దగ్గర అని అడుగుతావు. ఎంత సమర్పణతో ఉన్నావని అడుగుతావు. ఎంత త్యాగమూర్తిగా ఉన్నావని అడుగుతారు. కొన్ని సందర్భంలో దేవుని బిడ్డలారా ఎప్పుడు పడితే అప్పుడు మాతో పాటు ప్రయాణం అయితే ఎవరు రారు. కొంతమంది ఒక్కడే వస్తాడు మాతో పాటు తోడికి. మేము ఎప్పుడు తింటే అర్ధరాత్రి అప్పుడే, మేము ఎప్పుడు తింటే అప్పుడే, మేము ఎప్పుడు పడితే అప్పుడే. ఎందుకు వచ్చండి ఆయనకి ఏం పని చెప్పండి? ఆయన భక్తి ఆయన కాపాడి. ఆయనకి భార్య లేదా, పిల్లలు లేదా, ఇల్లు లేదా, సంసారం లేదా, డ్యూటీ లేదా, అవసరమా? ఎందుకు అంత బాధ ఎందుకు ఆయనకి? కానీ ఆయన భక్తి ఆయన దేవుని సన్నిధిలో కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తాం. కొన్ని సందర్భంలో సేవకులమైన మాకేమన్నా కలిగితే మాతో పాటు ఆయన కూడా కలుగుతుంది. కొన్ని బాధ ఉంటుందండి. నాకు ఎంత బాధ తెలుసండి. ఇప్పుడు మేము వెళ్తాము. ఇప్పుడు మాకు డ్రైవర్కి వస్తారు కుమారుడు సత్యంబాబు. ఆ వెనకాల కూర్చొని ఎంత స్తుతించాలి, ఏ అపాయం కలుగుతుంటారంటే వెనకాల కూర్చొని ఎంత ప్రార్థన చేస్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడం. బాబు ఈ మధ్యలో బలహీనుడు అయినా ఈ మధ్యలో అన్ని కూడికలు ఎంత దూరం వెళ్ళినా బాబు కుమారుడు డ్రైవింగ్ చేయడానికి వస్తున్నాడు. ఆ బిడ్డ నిజంగా దేవుడు బహుగా దీవించును కాబట్టి. ఎంత బలహీనుడు, బీపీ ఒకవైపు నుంచి ఒకవైపు అనారోగ్యం అయినా ఆ డ్రైవింగ్ చేయడానికి సమర్పణ చేసుకొని వస్తున్నాడు అంటే
ఇది కాదా దేవుడు చూసేది? మేము మెచ్చుకోకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు ఆ సమర్పణ. దైవ సేవకులతో చేసే ప్రతి ప్రయాణం, ప్రతి అడుగు దేవుడు బిడ్డలారా ఎంత ప్రార్థన చేస్తుందో తెలుసండి. మాతో పాటు డ్రైవింగ్ చేసే బిడ్డకు కానీ, మాకు కానీ, మాతో ఏకీపించే బిడ్డలకు కానీ ఏమీ కావద్దయ్యా, నువ్వు కాపాడిన ఆయన. మేము పోతే పోనేయండి, మాది అయిపోయింది, మా ప్రయాణం అయిపోయింది. కానీ వాళ్ళకేమన్నా అయితే ఆ కుటుంబ జీవితం ఎలా ఏడుపు వచ్చేస్తుంది. ఆ మోగరించినప్పుడు నిజంగా ప్రయాణం చేస్తున్నాం అంటూనే మాతో పాటు ఎంతమంది వస్తున్నారు అంటేనే గుండెలో భయం పుట్టుకొస్తుంది. మా జీవితం అయిపోయింది, మేము ఎక్కడ రాలిపోయినా మాకేం బాధ లేదు. కానీ ఆ యవ్వన బిడ్డలు మాతో ఏకీపిస్తూ వస్తుంటే ఏదన్నా జరగడానికి జరిగితే వారి కుటుంబ పరిస్థితి ఏంటి ప్రభు నువ్వు కాపాడాలని ఈరోజు ఈ మధ్యలో ఎక్కువగా మాతో పాటు ఏకీపించే వారికి ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వాటి ఏకీ సంరక్షణ ఏ బాధ కలగొద్దయ్యా, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలయ్యా అని అనుదినం మానక ప్రార్థన చేస్తాం. ఎందుకు మార్చెప్తున్నారు? భక్తిలో ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టాడు, సమర్పణలో ఉన్న వారిని విడిచిపెట్టాడు. ఎంత సమర్పణ అండి! బిడ్డలు నిజంగా ఇద్దరు కూడా ఆ కారు పడక ముందే ఆ బిడ్డల కారు ఎప్పుడు పడితే కొత్త కారు దేవుని సేవ పంపించేశారు. ఎంత ప్రార్థన చేయాలి ఆ కారు క్షేమంగా రావాలని. ఏదైనా ఒక్కటి ఏమైనా తగిలితే వాము ఇంకేమైనా కొత్త కారు తీసుకొచ్చి మా చేతికి ఇచ్చారు, బాబు సహాయం చేయి నాయనా అని ఎంత ప్రార్థన చేస్తూ ముందుకెళ్తారు. వీళ్ళు ఇరుగురు నిజంగా సమర్పడతారు, ఇరుగురు ఏకమైస్తారు, ఒకరికొకరు కలిసి ఇస్తారు. దేవుడి బిడ్డలారా వారిద్దరు మనసు ఏకమై చక్కగా ఆ కొత్త కార్లు అండి, లక్షల కార్లు మమ్మల్ని నమ్మి మా చేతిలో పెడితే మేము ఎంత ప్రార్థన చేయాలి ఆ కారు క్షేమంగా రావాలని, కారు క్షేమంగా రావాలని ఎంత ప్రార్థన చేయాలి. ఇదంతా దేవుడు చూడడం లేదా? ఇవన్నీ దేవుని యొక్క సన్నిధిలో చేసే సమర్పణ త్యాగము చూడడం లేదా ప్రభు? ఖచ్చితంగా వారికి దేవుడు వారి జీవితాలలో దేవుడు కార్యాలు చేస్తారు. అందుకే యెహోవాయందు చదువునాయన ఇక్కడే ఉన్నారా ఇంకా నవ్వుతున్నారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. జీవము దాని వలన కలుగును. చెప్పండి. భక్తిలోనే దాచిపెట్టాడు. అందుకే భక్తి చేయండి బాబు, భక్తి చేయండి బాబు, భక్తి చేయండి. మా యవనస్తులు ఎక్కడ కనుక యవనస్తులు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి రైట్ లెఫ్ట్ క్లాస్ తీసుకోవాలి చక్కగా కదా. ఎక్కడ పడితే అక్కడ ఆ యవనస్తులు కనపడాలి. రేపటి దినం ఏమన్నా ఎక్కడ జరిగి రాత్రంతా పాటలు వేరే పాడాలి. రేపటి దినం చుట్టాలి. మొన్నటి నుంచి ఆలోచన నాకు అసలు ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా రెడీగా నిలబడాలి. యుద్ధం మీద ఎలా ఉంటారండి? నేను వెళ్ళి గన్ని తెచ్చుకుంటా, నేను వెళ్ళి రోల్ తెచ్చుకుంటా, కత్తి తెచ్చుకుంటా అంటారు. అన్ని సిద్ధంగా పెట్టుకొని ఉంటారు. పాటలు సిద్ధంగా ఉండాలి, బైక్ సిద్ధంగా ఉండాలి, అమ్మా డోళ్ళు సిద్ధంగా ఉండాలి, అన్ని సిద్ధంగా పెట్టుకొని పలానా రోజు పలానా దగ్గరికి రావాలని ఏం చేయాలి మీరు? చెప్పండి ఏం చేయాలి? చెప్పయ్యా నవ్వు అంతగా నవ్వుతావు కదా. రెడీగా ఉండాలి. ఎవరస్తులు యుద్ధ వీరులుగా ఎక్కడ పడితే అక్కడ ఇంట్లోకి అంటే మాకంటే ముందు దిగిపోవాలి. అంతే పాడుతూనే ఉండాలి, దంచుతూనే ఉండాలి. దేవుని మహిమ దిగి రావాలి అక్కడ. క్రైస్తవ జీవితం మార్చబడడానికి ప్రయాస అది నిజమైన క్రైస్తవం, అది నిజమైన భక్తి. మా మీ ఉద్యోగం మీ జీవితం ఏది తీసుకెళ్ళదు బాబు. మీ భక్తి ఒక్కటే దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. మీ సమర్పణ ఒక్కటే, మీ భక్తి ఒక్కటే. ఆ భక్తి ద్వారానే ఏమని వస్తుందంటే మళ్ళా చదువు ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. బుద్ధిమంతులు భక్తిలో ఉంటారు. బుద్ధిమంతులు భక్తి చేస్తే ఇలాంటి ఆశీర్వాదాలన్నీ చెప్పండి. ఇలాంటివన్నీ నేను కొంచెమే సంపాదిస్తున్నా, ఇంత ఆశీర్వాదం వచ్చిందని ఇక్కడే వచ్చింది ఆన్సర్. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆన్సర్ రెండు బైబిల్లోనే ఉంటది కదా కదా. నేను అది గొప్పగా చదువుకున్నాను, ముందు కూర్చున్నాను. క్వశ్చన్ ఆన్సర్ రెండు బైబిల్లోనే ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి భక్తి ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి అందరూ ప్రయాసపడదురు గాక. లాస్ట్ ఫైనల్ ఒక భక్తి ఎక్కడికి నడిపిస్తుందో చెప్తాను. సామెతల గ్రంథం 15:24. సామెతల గ్రంథం 15:24. 15:24. కిందనున్న పాతాళమును భక్తి బుద్ధిమంతులు లేదా బుద్ధిమంతులు క్రిందనున్న పాతాళమును తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరలోకపు జీవ మార్గమును నడుచుకొనును.
అది ఫైనల్ టచ్. అది భూమి మీద ఉన్న బుద్ధిమంతులంట పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొను కిందున్న పాదాలను తప్పించుకొని అది చదివారా? ఎస్ కిందున్న పాదాలను తప్పించుకోవాలంటే పరమనున్న జీవ మార్గములోకి నడుచుకోవడానికి ప్రయాస పడుదురు గాక. ఆమేన్. పాదాలు ఎక్కడుందా చెప్తున్నాడు సామెతల గ్రంథంలో? కింద. పరమునేముంది? జీవ మార్గం. చెప్పండి, పరమునేముంది? పరలోకం ఉంది. పాతాళం తప్పించుకోవాలంటే పరమున్న జీవ మార్గంలోకి బుద్ధిమంతులు నడుచుకోవడానికి ఇష్టపడుదురు గాక. అట్టి అనుభవంలోకి మనం అందరం మార్చబడుదురు గాక. దేవుడు తన మాట దీవించును గాక. అట్టి అనుభవం ఈ కుటుంబం మార్చబడదు గాక. నేను నీకు అది ఇస్తాను, ఇంకా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇవన్నీ చెప్పాను నేను ఆశీర్వాదం. ఏసు వ్యక్తపరచండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంటే పర సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడితే భూ సంబంధమైన ఆశీర్వాదం దాని ఎంత వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి అట్టి అనుభవంలోకి పాదాలను తప్పించబడాలి, పరలోకములు చేర్చబడాలి, మార్గములో బుద్ధిమంతులు నడుచుదురు గాక. అట్టి అనుభవంలోకి మార్చబడుదురు గాక. ఈ మాట మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. అందరూ 2 నిమిషాలు తల వంచితే ప్రార్థనతో ముగించు.